వేళ నిన్నుగని శరణమని సన్నిధించు వేళ జన్మ ధన్యమవుతుంది బాబా, మా జన్మ ధన్యమవుతుంది బాబా. దాతవని తలుచుకొని ఎవరుంటే వాళ్ళని అక్కడే మోసం చేస్తుంటాడు, ఒక సైకో లాగా తయారవుతాడు. గంజా అలవాటు ఉన్న వాళ్ళు మరి ఎక్కడున్నా కూడా మీకు కంటపడితే ఖచ్చితంగా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా కఠిన బండిని ఆపకుండా మాట్లాడుతావు, ఎనుక ముందు వెహికల్స్ కనపడవాయే, హారన్ కొడితే నీకేమో వినపడదాయే, హారన్ కొడితే నీకేమో వినపడదాయే, సంతా మనసంతా ఫోను పైనే ఆదాల దయ్యవుతే ప్రాణం పోతది, బ్రతుకు ముగిసిపోతది. ఇచ్చేస్తున్నటువంటి బెజ్జంకి మండల బెజ్జంకి ప్రజలు పరిసర గ్రామాల ప్రజలకు మా బెజ్జంకి పోలీస్ తరఫున మీ అందరికి శుభాభినందనలు తెలుపుతూ, మాకు చట్టాలు కూడా ఏమొచ్చినాయి, చైల్డ్ అంటే అమ్మాయి కానీ అబ్బాయి ఇద్దరైనా చైల్డ్ అంటారు. 18 సంవత్సరాల వరకు మైనర్సే. అబ్బాయి 17 సంవత్సరాల ప్రోగ్రాంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పి విన్నంత మాత్రమే ఎందుకంటే యక్షగానం చేసి కథ అయిన ఇంటికి పోయిన తర్వాత పండుకున్న విషయం కాదు. ఈ విషయాన్ని పెద్ద మనిషి నవ్వుతుండు విన్నది కూడా ఇంటికి పోయిన తర్వాత మీ ఇంట్లో అమ్మకు, చెల్లెకు, భార్యకు, పిల్లలకు అందరూ చెప్పి అవేర్నెస్ తేవాలి. అందరికి ఇంట్లో కూడా ఈ విషయాన్ని అవగాహన తేవాలి. ఎందుకంటే మనం ఏదో ఒక్క విన్నాం పోయి ఇంటికాడ పోయినంత మాత్రం కాదు. ఈ విషయం ఇక్కడ దగ్గర ఒక అబౌట్ 50 to 60 మెంబర్స్ గ్యాదర్ అయ్యారు. ఈ 60 మంది పోయి ఇంట్లో వాళ్ళు పనులు చెప్తే ఒక 600 మందికి వస్తుంది. 600 మంది పిల్లల చుట్టాల దగ్గరకు అక్కడికి ఇక్కడికి పోయి బెజ్జంకిలో విధంగా చెప్పారు. డ్రగ్స్ విషయం గురించి, రోడ్ యాక్సిడెంట్ల గురించి, సైబర్ కేసాల గురించి, మోసాల గురించి ఇట్లా చెప్పినారు. ఇటు విషయాలన్నీ మీరు చెప్తే ఎంతో అది పాకుండా పోయి అన్ని విలేజ్ తెలిసిపోతుంది. అప్పుడు ప్రజలు సరే తిరుగురా, ఈ మోసం వచ్చిందా, ఇది చేయొద్దురా అనేది కొంచెం కన్విక్ట్. దాన్నే కన్విక్ట్ ప్రోగ్రామ్ అని మనము మన ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రోగ్రామ్ని రాష్ట్రం మొత్తం చేస్తుంది. పర్టికులర్గా సిద్దిపేట కమిషనరేట్లో మాత్రం ప్రతి నెల డిస్ట్రిక్ట్లో అంతటా జరుగుతుంది. దీనికి సిపి మేడం గారు ఆదేశాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. మీరు కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాను. నెక్స్ట్ సైబర్ క్రైమ్ గురించి వాళ్ళు చెప్పినారు. సైబర్ క్రైమ్ అంటే ఒకటే విషయం కాదు, ఈ పైసల విషయం అనేది కాకుండా నిన్న ఒక చిన్న మెసేజ్ చూసిన అందరికి వచ్చిన తాత లెక్కన ముసలాయనే ఫోన్ చేసిండు. వాడు వచ్చిండు, తాత ఎక్కడ నువ్వు, నీకు ఈ లోన్ వస్తుంది, అందరూ చూసిన వాట్సాప్లో వచ్చింది. నిన్న 2 days బ్యాక్ అనుకున్నాను మేబీ. వచ్చేసి ఆ తాత ఇవన్నీ అకౌంట్ వస్తుంది, నీకు పైసలు వస్తుంది, చెప్పు బిడ్డ అంటాడు. ఈ నెంబర్ చెప్తాడు 1 2 3 4 5 అని చెప్తాడు. అయ్యో తాత ఇంకొక నెంబర్ వస్తుంది అర్జెంట్ చెప్పాడు. చెప్పినాక ఈయన ఏం చేస్తాడు, బ్యాంక్ మేనేజర్ వచ్చిందా డబ్బు అనుకుంటాడు. కానీ ఆ ముసలాయనకి ఏంటంటే ఇదివరకు దౌలతాబాద్లో రాయపూర్లో మా కళాబృందం ప్రోగ్రాం పెట్టినట్టున్నారు. అప్పుడు విన్నట్టున్నాడు. విని అదే నీ కొడుక నా కాలంలో చెప్పేది 70 ముసలాయి నా కాలంలో చెప్పేది ఎవరిని మోసం చేస్తానుకుంటారు. నువ్వు బ్యాంక్ వాళ్ళకి అక్కడనే వాళ్ళకి గొప్పలకి ఏది కాదు, నువ్వు నాకు వచ్చిన అకౌంట్ అడుగుతావు నా కొడక మళ్ళీ ఫోన్ చేసి తిరుగుతాడు. అంటే అంత పెద్ద మనుషులకు కూడా అవేర్నెస్ ఉన్నది. ఈ విషయాన్ని మీరు యూత్ కూడా దాన్ని టార్గెట్ చేసుకొని మీరందరూ చెప్పాల్సింది కోరుతున్నాను. నెక్స్ట్ సైబర్ క్రైమ్లలో పర్టికులర్గా మైనర్ అమ్మాయిలు ఈ స్కూళ్ళల్లో ఇదివరకు కొన్ని ఇంపార్టెంట్ క్లాసులు చెప్తున్నారు కాకుండా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో కొన్ని వాళ్ళు చూస్తూ దానికి లోబడి ఎక్కడో ఉంటాడు అబ్బాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన బెజ్జంకిలో అమ్మాయికి వాడు కాకినాడ, గుంటూరు, విజయవాడ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ పరిచయం అవుతాడు. వాడు ముఖం చూస్తే ఒక అడవి పంది ముఖం కూడా ఉండదు, కానీ అలా ఫోటోలో మాత్రం ఒక శోభన్ బాబు ఉంటాడు. చూసి వెనకటోళ్ళు శోభన్ బాబు అందగానే కనబడతాడు. ఈ అమ్మాయి ఏకదమ్ అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయిన తర్వాత జస్ట్ వితిన్ 15 days లోపలనే వాళ్ళ లెవెల్లో పడిపోతుంది. ఈ తల్లిదండ్రులు చిన్నప్పుడు పెంచింది, ఇది చేసింది, ఇవన్నీ మర్చిపోయి ఇన్స్టాగ్రామ్ బట్టి నువ్వు వీడికి రా, నేను ఆడికి వస్తాను, బెజ్జంకి ఎక్స్‌రూల్ కాడికి వస్తాం, ఆడికి మనం పోదాం. అక్కడ నుంచి కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల పోవాలి, ఎక్కడ పోవాలి, లగ్గాలు చేసుకోవాలి, అక్కడనే ఉండాలి. మైనర్స్ తల్లిదండ్రులు ఇంటికి వస్తారు, మా దగ్గరికి వచ్చి సార్ గిట్లయింది